ఎందుకు మరి? అంటే మీరు చక్కగా పాడుతున్నారు, మీ గొంతు చక్కగా ఉంది, అంతా బాగుంది కదా! అంటే ఇంకేమన్నా క్రైటీరియా ఏమైనా ఉండాలా అందులో ఉద్యోగం రావాలంటే? ఏ క్రియేటివిటీ లేదు కానీ, వాళ్ళు ఇవాళ ఇస్తాం, రేపిస్తాం, మాపిస్తాం, ఉన్న వాళ్ళకు బడ్జెట్ తక్కువుంది, వాళ్ళకి హ్మ్. శాలరీలో లేట్ అవుతుంది అనే ఉద్దేశంతోటి మాకు ఖచ్చితంగా మీకిస్తాం, న్యాయం హ్మ్. చేస్తామని ఎవరి దగ్గరికి పోయినా ఆ రోజుటి వరకు ఆ టైము 2 నెలలకోసారో, 15 రోజులకోసారో రండి కలవండి. హ్మ్. చెప్తాం. ఆ రోజు రండి డేట్ అని, ఆ రోజు డేట్ చెప్తుర్రు. ఆ హ్మ్. రోజు పోతే ఆ రోజు కలవకపోవడమో, లేక నాయకులు లోపలనే ఆఫీస్‌లో ఉండి గూడా పీఏ తోటి లేరని చెప్పు పో బాబు అని ఆ! పక్కదోవ పట్టియడమో, ఓకే. అలా చేసుకుంటా కాలం పబ్బగట్టిర్రు. కానీ అంటే నర్మదా తెలంగాణ ఉద్యమం లేదేమో మరి? ఈ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాన్నా, తెలంగాణ నేను ఉద్యమం చేసినయి ఉన్నాయి. నన్ను ఎవరెవరు అయితే తెలంగాణకు ఉద్యమం కోసం చిన్న పిల్లనన్నా వాస్తవానికి. హ్మ్. అప్పటి నుండి నేను ఎవరితోని తిరిగినా అనేది గూడా విత్ ప్రూఫ్ తోటి నేనున్నా. ఉన్నావా? ఆ! అంటే నీకు పాటలు సరిగ్గా పాడడం రాదేమో మరి? ఇగ పాటలు సరిగ్గా పాడడం రాకపోతే ఇగ ఈ సరే లైవ్ ఇప్పుడు ద్వారా ఇది అయినా నీకు టెస్ట్ ఇది నీకు టెస్ట్ ఓకే. ఇది. నీకు ఓకేనా. పాటలు వచ్చరా రాదా నీకు? వచ్చు అని నేను అనుకుంటానన్న. రైట్. అయితే ఒకటి ఓకే. మంచి పాట ఓకే. అయితే అన్న నా పేరు నర్మద. 'నర్మద'. మాది నర్సంపేట. నర్సంపేటకు 15 కిలోమీటర్ దూరం మారుమూల హ్మ్. గ్రామం. హ్మ్. బంజారా బిడ్డను. ఓకే. నేను 2008లో రవీందర్ గౌడ్ అనే హ్మ్. గూడూరులో ఉంటాడు. రవీందర్ గౌడ్ మా గురువుగారు. ఆయనే ఇగ ఆయన నేర్పించిండు. ఆయనతోని తిప్పుకున్నాడు. వెరీ గుడ్. ఆయన సారథ్యంలో తిరిగిన ఫస్ట్ ఉద్యమం కోసం 1200 మంది బిడ్డలు బలిదానమైన అమరవీరులను తలుచుకుంటూ నాది చిన్న గీతం. ప్లీజ్ తల్లి. నీ పాట ఎక్కడ సెక్రటేరియట్‌లో వినబడాలి ఇక్కడ పాడితే. ఓకే అన్న. రైట్. ఒక్కర ఇద్దర తెలంగాణలో ఒరిగిన వీరుల తలుచుకొని అమరత్వపు అడుగు జాడల ఆశయాల మూటెత్తుకొని ఒక్కర ఇద్దర తెలంగాణలో ఒరిగిన వీరుల తలుచుకొని అమరత్వపు అడుగు జాడల ఆశయాల మూటెత్తుకొని 70 ఏళ్ల తెలంగాణ తల్లి ఆ బానిస సంఖ్యలు తెంచుటకై బగబగ మండల పీరాంగిలై మరో చరిత్రకు దారులు వేసే ఒక్కర ఇద్దర తెలంగాణలో ఒరిగిన వీరుల తలుచుకొని అమరత్వపు అడుగు జాడల ఆశయాల మూటెత్తుకొని నీళ్లు నిధులు నియమకాల ఎజెండ నింగికెగిసేల నిలదిద్దాం రోడ్లపైనే వంట వార్పులు ఇంటి నిడిసి కంటి కొనుకు బాసిన రాస్తరోకొలు ధర్నాలు దండి గుండెనెదిరించి నిలిపిన ధన డబ్బుల డోలు మోతవై పరాయి పాలన తరిమి కొట్టిన ఒక్కర ఇద్దర తెలంగాణలో ఒరిగిన వీరుల తలుచుకొని అమరత్వపు అడుగు జాడల ఆశయాల మూటెత్తుకొని ఉస్మానియాలో ఉద్యమ కెరట మెరుపు తీగలై మెరిసేరి చూడు కాకతీయలో కదం దొక్కిరి ఉద్యమాన్ని ఉధృతము చేసిరి వాటరు ట్యాంకులకెదురు నిలిసిరి భాష వాయువులు బద్దలు కొట్టి ఉరికొచ్చే ఆ రైలుకెదురై ప్రాణాలిడిచిన అమరులు ఎందరో ఒక్కర ఇద్దర తెలంగాణలో ఒరిగిన వీరుల తలుచుకొని అమరత్వపు అడుగు జాడల ఆశయాల మూటెత్తుకొని. సూపర్ తల్లి. నిజంగా అద్భుతం. సో అంటే తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు నీ ఏజ్ ఎంత? మాక్సిమం 13-14 ఇయర్స్. 13-14 ఇయర్స్‌తో మొదలుపెట్టావు అప్పుడు. ఎందుకు ఈ ఉద్యమంలోకి వచ్చావు మంచి చదువుకోక? ఎందుకు ఉద్యమంలో అంటే ఈ 8th క్లాస్‌లో చిన్న ఆర్గనైజేషన్‌లో టీబీఎస్ఎఫ్ అని హాస్టల్‌లో ఉన్నాను. ఆ! దాంట్లో చదువుకుంటా ఉద్యమం ఒకవైపు రాష్ట్రం వస్తే మన బతుకులు మారతాయి, మన నౌకర్లు మనకు మన ఎజెండాలు మనకొస్తాయి, ఉద్యమం చేయాలి హ్మ్. అనే కాన్సెప్ట్‌తోని వచ్చినాం గానీ సారథిలో ఉద్యోగాలు వస్తాయి, అని ఎవ్వరు అనుకోలేదు ఆదుకుంటారు అసలు. అవును. అనేదైతే అనుకోలేదు. అనుకోలే అన్న. కానీ ఎందుకో పాట వైపుగా మళ్ళాలనిపించింది, పాటతోనే హ్మ్. కొనసాగాలనిపించింది. ఎట్లా పాట నీకంటే చిన్నప్పుడు స్కూల్‌లో పాడేదానివా? స్కూల్‌లో పాడేదాన్ని. స్కూల్ కంటే ముందు నాన్న పాడేది.
పాడతాడు. అవునా? నాన్న ఏం పేరు పాడితే నాన్న పేరు? ఈర్య. ఆ, ఇది. నాన్న పాడితే ఎందుకో ఆ ఉత్సాహం వేరే ఉండేది. అంత ఓకే. తెలవకపోయినా, నాలెడ్జ్ లేకపోయినా నాన్న ఆ. పాడితే మా బతుకమ్మలకు, మా ఎనీ ఫెస్టివల్‌కి ఆ. నాన్న పాడతాడు. నాన్న అవును, పాడాడు. నాన్న పాట ఏది నీకు గుర్తుందా ఏదన్నా? బంజారా పాట గుర్తుంది. నాకేమ ఊరియా టాంగేమ వంకడి గాలన చాలియే తూ ప్యారన చాలియే తూ గుంజుం చాలస్తో గలగల వాజ నంగార వాజయే వాంకడి వాజయే నంగార వాజయే వాంకడి వాజయే. సో అందమైన బంజారా జానపదం అది. ఓకే, ఓకే. అంటే నాన్న గాయకుడా లేదంటే జస్ట్ సరదాగా లేదు, పాడేవాడు? జస్ట్ సరదా పాటలు. ఓకే, ఓకే. సో తన వారసత్వం నీకు వచ్చేసింది. వెరీ గుడ్. సో ఏంటి రవీందర్ గౌడ్ నిన్ను ఎట్లా గుర్తించాడు? రవీందర్ గౌడ్ 8th క్లాస్‌లో మాదొక అంటే 10th క్లాస్ వరకు మాది ఒక బ్యాచ్ ఉండేది. అయితే 8th క్లాస్‌లో ఫెస్టివల్ ప్రోగ్రామ్ అంటే మా జనరల్‌గా స్కూళ్ళల్లో ఫంక్షన్‌లు ఉంటాయి ఉమ్, కదా! ఉమ్, ఉమ్. దానికి డాన్స్ అని నేర్పిండు. ఓకే. డాన్స్ అచ్చా, అచ్చా. నేర్పితే ఆ, డాన్స్ ఒక 3-4 డేస్ నేర్పిండు. నేర్పితే ఆ డాన్స్‌లో అంకుల్ పాడే పాటను నేను ఎందుకో నాకు పాడాలనిపించింది. ఉమ్. పాడాలనిపించి అంకుల్ ముందు అట్లా అంకుల్ పాడే పదాలను అట్లా పాడుతూ ఉన్నా. ఏ పాట? ఏ పాట అంటే అది గుర్తుందా? మూవీ సాంగ్ అన్న, అచ్చా, అది అచ్చా. ఓకే, గుర్తులేదు. రైట్. ఆ, హ్మ్. అట్లా పాడితే బాగుంది నాన్న, గొంతు బాగుంది. ఆ. సరే నువ్వు పాడేది ఫర్దర్ విషయం. కాకుంటే ఉద్యమం స్టార్ట్ అయితుంది. ఉద్యమానికి నాతో నడు అన్నారు. ఓ, నేను సూపర్. ఉద్యమంలో నడు. ఓకే. సో ఆయన ఏంటి తెలంగాణ, ఆయన కూడా గాయకుడా? గాయకుడు. ఆ. గాయకుడు. ఆయనకు వచ్చిందా సారథిలో ఉద్యోగం? ఆయనకు వచ్చింది. గూడూరు మండలం వరకు అంకుల్కి సో వచ్చింది. ఆయన బాగా పాడతాడా? బాగా ఆయన పాడతాడు. దగ్గర నేర్చుకున్న మంచి పాట ఏది? ఆయన దగ్గర నేర్చుకున్న మంచి పాట అంటే కాంగ్రెస్ పాటలన్నా. ఉహు. అప్పుడు అంటే ఇది అది అనుకుండా ఆయన కాంగ్రెస్ పాటకు రాయడం కాంగ్రెస్ పాటతోనే స్టార్ట్ చేసిండు అన్నట్టు. అచ్చా, అచ్చా. అదే పాటను నేను నేర్చుకున్నా. ఓకే. ఉద్యమంలో పాడిన ఉద్యమ సాంగ్స్ అంటే విమలక్క సాంగ్స్, ఆ, ఆ సాంగ్, సువర్ణక్క సాంగ్, అచ్చా. అవి పాడేది. స్వర్ణనా సువర్ణనా? స్వర్ణక్క కూడా. ఇద్దరున్నారా? ఓకే, ఓకే. ఆ. వాళ్ళ సో సాంగ్స్ అయితే పాడే. కాంగ్రెస్ పార్టీ ఏంటది? కదలవే చెల్లెమ్మ కాంగ్రెస్ ఐ బాట మన ఇందిరమ్మ బాట కదలరో కదం దొక్కి రాజీవుని బాట మన త్యాగదనుల బాట గుండ్లకు గుండ్లను చూపిన అమ్మ ఇందిరా గాంధీ భారతదేశ భవిత కొరకు ప్రాణాలిచ్చే బాట కదలవే 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 చెల్లెమ్మ కాంగ్రెస్ ఐ బాట మన ఇందిరమ్మ బాట. సో అందుకు నీకు ఉద్యోగం రాలేదన్నమాట అయితే. అంటే తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కేసీఆర్ సారథ్యంలో ఉద్యమం నడుస్తున్నప్పుడే నువ్వు కాంగ్రెస్ పాటలు పాడేదానివా? లేదన్నా, తర్వాత అంకుల్ ఈ పాట రాయడంతోనే అంకుల్ పాట అవును, ఇప్పుడు నేర్చుకున్నా. ఆయన కానీ ఉద్యమంలో విమలక్క సాంగ్స్, స్వర్ణక్క సాంగ్స్, వీళ్ళ సాంగ్స్ అచ్చా, పాడేది. ఉద్యమంలో కాంగ్రెస్ పాట పాడలేదు పాడలే అప్పుడు. ఆ ఉద్యమ టైంలో. లేదు.